హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మధ్య కాలంలో అయితే బాగా రీచార్జ్‌లు అయితే బాగా భారీగా అయితే పెరిగినాయి కదా! ఆ పెరగడం వల్ల అయితే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే కొత్తగా అయితే ఇప్పుడు ఎయిర్టెల్ టెలికాం సంస్థ ఉంది కదా! ఆ టెలికాం సంస్థ అయితే ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ అయితే తీసుకొస్తుంది. ఆ రీచార్జ్ ప్లాన్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ రీచార్జ్ ప్లాన్ వచ్చేసి మనకి 2 సిమ్‌లు ఉంటాయి కదా! ఆ 2 సిమ్‌లు ఉన్నప్పుడు ఒక సిమ్‌ని మనం డైలీ వాడుతూ ఉంటాం. వేరే సిమ్ మనకి అంత ఉపయోగపడదు కదా! దాన్ని ఓన్లీ మనకి యాక్టివ్‌గా ఉంచుకోవడానికి సరిపోతే చాలు అనుకునే వాళ్ళైతే ఈ రీచార్జ్ ప్లాన్ అయితే వేసుకోవచ్చు. ఆ రీచార్జ్ ప్లాన్ ఎంత? దానికి సంబంధించి మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా చూద్దాం. అయితే ఈ రీచార్జ్ ప్లాన్ ఎలా పనిచేస్తుందంటే, ఈ రీచార్జ్ ప్లాను మనకి రూ. 189 అయితే రీచార్జ్ ప్లాన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ రూ. 189 కూడా మనకి అన్‌లిమిటెడ్ కాల్స్, అలాగే 300 ఎస్ఎంఎస్‌లు, అలాగే అపరిమిత కాల్స్ అయితే మనం చేసుకోవచ్చు. అది కూడా మనకి 21 డేస్ అయితే ఇవ్వడైతే జరిగింది. ఇదైతే అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ మనకి యాప్‌లోని అలాగే ఎయిర్టెల్ వెబ్‌సైట్ ఉంటది గదా! దాంట్లో అయితే మనం ఈ రీచార్జ్ అయితే చేసుకోవచ్చు. మనకు అంతకుముందయితే మనకి 199 రీచార్జ్ అయితే ఆల్రెడీ మనకి రన్నింగ్‌లో ఉంది కదా! ఆ 199 రీచార్జ్ వచ్చేసి మనకి 28 రోజులైతే వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే అపరిమిత కాల్స్, అలాగే మనకి 300 ఎస్ఎంఎస్‌లు మనకి ఎక్స్‌ట్రా అయితే మంత్లీ కూడా మనకు సరిపడేదైతే 1 జీబీ అయితే ఇస్తాడు. మొత్తం నెలంతా కలిపి ఒక 1 జీబీ మాత్రమే. మనకి ప్రస్తుతానికైతే ఈ 199 అయితే రీచార్జ్ ప్లాన్ అయితే అందుబాటులో అయితే ఉంది. అయితే కొత్తగా అయితే మనకి 129 రీచార్జ్ ఇస్తున్నాడు కదా! ఆ రీచార్జ్ ప్లాన్ వచ్చేసి 21 రోజు మాత్రమే. కానీ ఈ 199 పోల్చుకుంటే మాత్రం ఇదైతే తక్కువనైతే చెప్పవచ్చు. అయితే ఈ 189కి, 199కి పెద్ద తేడా ఏమి లేదు. రూ. 10 తేడా మాత్రమే. కానీ రూ. 10 తేడా అయినా సరే ఈ 189 వచ్చేసరికి 21 రోజులొస్తుంది. అలాగే 199 వచ్చేసరికి 28 రోజులొస్తుంది. ఒక 7 డేస్ తేడా ఉంటుంది. కానీ 7 డేస్‌కి రూ. 10 డిఫరెన్స్‌లో బెటర్‌గా అయితే 199 అయితేనే బెటరు. ఎందుకంటే 7 డేస్‌కి అయితే మనకు రూ. 10 కదా! దాన్ని బట్టి అయితే 199 బెటరు. ఈ 189 ఇచ్చినా సరే మనకి అనవసరం. ఈ రూ. 10 సేవ్ అవుతదనైతే మనం రీచార్జ్ చేసుకోవడం అయితే అనవసరం. ఒకవేళ మీరు ఎవరైనా ఓన్లీ యాక్టివ్ కోసమే నాకు సిమ్ బతికితే చాలు అనుకునే వరకైతే రూ. 10 సేవ్ చేసుకోవడం కోసం అయితే మాత్రం ఈ 189 అయితే వేసుకోవచ్చు. అయితే ఇదే ప్లాన్ కూడా 189 జియోలో కూడా ఉంది. ఈ జియోలో వచ్చేసరికి మనకి 28 రోజులైతే ఇస్తున్నారు వాళ్ళు. ఆ 28 రోజులు ఇస్తున్నారు. వీళ్ళైతే మాత్రం 21 రోజులు మాత్రమే ఇస్తున్నారు. దానికి దీనికైతే డిఫరెన్స్ అయితే 7 డేస్ మాత్రం ఈ ఎయిర్టెల్ అయితే తగ్గిస్తుంది. ఇది కూడా అందుబాటులోకి అయితే రాలేదు. ప్రస్తుతం అయితే మామూలుగా అయితే రాలేదు. మనకు ఓన్లీ యాప్‌లో గాని, వెబ్‌సైట్‌లో గాని అయితే రీచార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే రీచార్జ్ అయితే చేసుకోండి. మీకు రూ. 10 సేవ్ చేసుకోవాలనుకుంటే. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది రీచార్జ్ వేసుకుంటున్నారు కదా! రీచార్జ్ వేసుకున్న తర్వాత మనకి వ్యాలిడిటీ వచ్చేసి మనకి 28 రోజులు ఇస్తున్నాడు కదా! ఆ 28 రోజులు ఇచ్చిన తర్వాత మనకి ఓన్లీ 1 డే మాత్రమే పనిచేస్తుంది. తర్వాత రోజు నుంచి మనకి ఇంకా కాల్స్ వెళ్ళడం, రావడం అయితే జరగదు. ఖచ్చితంగా మనమైతే రీచార్జ్ అయితే ఖచ్చితంగా మనకి ఏ రోజు బ్యాలెన్స్ అయిపోయిందో తర్వాత రోజు అయితే ఖచ్చితంగా అయితే బ్యాలెన్స్ వేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందైతే మనకి 3 డేస్ అని లేకపోతే అంతకుముందైతే మనకి 7 డేస్ వరకైతే వ్యాలిడిటీ అయితే ఇచ్చేవాడు. మనకి ఓన్లీ ఫోన్‌లయితే వచ్చేయి. కానీ ఇకపై అయితే మాత్రం మనకి ఫోన్‌లయితే రావు. ఖచ్చితంగా తర్వాత రోజే మనకు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత రోజే ఖచ్చితంగా అయితే బ్యాలెన్స్ అయితే వేసుకోవాలి. ఏ నెట్‌వర్క్ అయినా సరే. ఎయిర్‌టెల్ అయినా, జియో అయినా, ఐడియా అయినా అదే విఐ ఉంది కదా! విఐ అయినా సరే. ఈ రీచ్ చాలా మందికైతే తెలియకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాల్స్ రావట్లేదు. ఏమైనా సిమ్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే సెల్ ప్రాబ్లమ్ ఉందా? అని అయితే అనుకుంటున్నారు చాలామంది. ఇదైతే తెలుసుకోండి.